విశాఖ గాజువాకలో మౌనిక హత్య సంచలనం రేపింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వీరిద్దరి వ్యవహారం చివరికి యువతి హత్యకు దారితీసింది. డేటింగ్ యాప్ల ద్వారా పరిచయం యువతను ఎలా ప్రేరేపిస్తుందో మౌనిక హత్యోదంతం కనువిప్పు కావాలని మౌనిక సన్నిహితులు చెబుతున్నారు. న్యాయస్థానాలు రవీంద్ర లాంటి ఉన్మాదులపై కఠిన శిక్షలు అమలు చేసి భవిష్యత్తులో ఇలాంటివి అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మౌనిక పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కోసం జీవితాలని పణంగా పెడుతున్న పరిస్థితి ఈరోజు నెలకొంది. ఏదైతే డేటింగ్ యాప్లు కావచ్చు, లేకపోతే ఇతరత్ర సోషల్ మీడియా ప్రభావాలు కావచ్చు, జరిగినటువంటి పొరపాట్ల నేపథ్యంలో హంతకులుగా మారడం లేదా ప్రాణాలను బలి తీసుకుంటున్న పరిస్థితికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు విశాఖపట్నం గాజువాకలో జరిగినటువంటి ఉదంతాన్ని ప్రత్యక్షంగా చెప్పాల్సిన పరిస్థితి. ఇదైతే చింతాడ రవీంద్ర ఒక అమాయకులైనటువంటి అమ్మాయి ఎవరైతే మౌనిక ఉందో ఆ అమ్మాయిని అతి కిరాతకంగా దారుణంగా హతమార్చిన పరిస్థితి యావత్ దేశాన్ని, రాష్ట్రాన్ని, పర్టికులర్గా విశాఖను కూడా కలిసివేస్తున్న పరిస్థితి. డేటింగ్ యాప్లతోటి సావాసాలు వద్దు అని చెప్పి ఇప్పటికే పోలీసులు మొత్తుకుంటున్నప్పటికీ కూడాను ఈ పరిస్థితి ఈరోజు ఒక కనువిప్పు కావాలని చెప్పి అందరం కూడా చెప్పాల్సిన పరిస్థితి. ఈరోజు జరిగినటువంటి ఏదైతే ఆదివారం 2 రోజుల క్రితం విశాఖపట్నం గాజువాకలో కీర్తన ఎన్క్లేవ్లో చింతాడ రవీంద్ర నేవీ ఉద్యోగస్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి మౌనిక అనేటువంటి ఒక అమ్మాయి ఏదైతే విశాఖపట్నం తాడిచెట్లపాలెం సంజీవయ్య కాలనీకి సంబంధించినటువంటి అమ్మాయితోటి స్నేహభావకంగా ఉన్నటువంటి వ్యక్తి అతి కిరాతకంగా హతమార్చిన నేపథ్యంలో ఈరోజు కుటుంబ సభ్యులు కానీ ఆ అమ్మాయికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా తీవ్ర ఆవేదన, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది యువకులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మౌనిక అనే అమ్మాయి ఎక్కడ ఉంటుందో చింతాడ రవీంద్రకి కూడా తెలీదు. చింతాడ రవీంద్ర అనేవాడు ఎక్కడ ఉంటాడో మౌనిక అనే అమ్మాయికి కూడా తెలీదు. ఈ యొక్క యాప్స్, స్మార్ట్ ఫోన్స్ రావడంతో అనేక రకమైన యాప్స్, డేటింగ్ యాప్స్ అని, ఫ్రెండ్స్ యాప్స్ అని, రకరకాల పిచ్ యాప్స్ అన్నీ వస్తున్నాయి. అప్పటికి సైబర్ పోలీస్ వారు హెచ్చరిస్తున్నారు. ఏ ఒక్క యాప్స్ కూడా యువత ఎప్పుడు బానిస కాకండి, ఏ యాప్స్లో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, ప్రతి ఒక్క ప్రైవేట్ యాప్స్ని కూడా మీరు దూరం పెట్టండి అని చెప్తున్నా సరే ఈ యువకులు కూడా యాప్స్లో ఫ్రెండ్షిప్ అవి ఇటువంటి మళ్ళీ బాగుంటే అన్నీ బాగుంటాయి, అక్కడితో అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. ఏమాత్రం చిన్న మనస్పార్థాలు వచ్చినా సరే ఇలాగ అమ్మాయిల్ని చంపుకునే స్టేజ్కి వస్తుంది. యువతలు కూడా గమనించాలి, అబ్బాయిలు కూడా గమనించాలి. అబ్బాయిలు మంచోళ్ళు ఉండకపోవచ్చు, అమ్మాయిలు మంచోళ్ళు ఉండకపోవచ్చు. ఎవరైనా ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా సరే ఎంతవరకు ఫ్రెండ్షిప్ ఉండాలనేది అంతవరకే ఫ్రెండ్షిప్ చేసుకుంటే మీ తల్లిదండ్రులకి, మీ సొసైటీకి, మీ తోటి ఉద్యోగస్తులకి కానీ, మీ తోటి విద్యార్థులకి కానీ అందరికీ కూడా ఈరోజు అందరూ సభ్య సమాజంలో కూడా మీరు అందరూ కూడా మంచిగా బతకడానికి వీలుకరంగా ఉంటుంది. కానీ ఇటువంటి యాప్స్ కూడా ఇప్పుడు చూడండి, చింతాడ రవీంద్ర అనే వ్యక్తి డేటింగ్ యాప్లోని మౌనిక అనే అమ్మాయితో పరిచయం ఏర్పరచుకున్న తర్వాత అక్కడికి వచ్చి చూసేటప్పటికి ఆమెతో ఇతను ఎంత మంచిగా ఉన్నాడో, ఆవిడ ఎంత మంచిగా ఉన్నదో కానీ ఎవరికీ తెలీదు. చెప్పండి, ఈరోజు జరిగినటువంటి ఈ సంబంధించిన సోషల్ మీడియా కానీ లేకపోతే ఈ మింగిల్ యాప్స్ ద్వారా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పరిస్థితి. యువకుల్లో మార్పు రావాలి, ఖచ్చితంగా నిరక్షరాస్యులు కాదు అక్షరాస్యులు అయ్యి కూడా ఈ పరిస్థితి చేస్తారు, చదువుకున్న వాళ్ళే ఇటువంటి తప్పిదాలు చేస్తారని చెప్పి ఆవేదన వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఈరోజు మౌనికకి జరిగినటువంటి సంఘటన ఎలా చూడొచ్చు? ఇది కఠినంగా తీసుకోవాల్సిన విషయమే. తను చెప్పినట్టు ఇప్పుడు మీరు విన్నారు కదా, ఎంతవరకు తను ఏం మాట్లాడాడు. యాప్స్ అన్నవి ఏదైనా యూజ్ అవ్వాలి, పిల్లలకి యూజ్ అయ్యే యాప్స్ మాత్రమే ప్రభుత్వం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సోషల్ మీడియా వాడుకుంటారు, ఓకే. సోషల్ మీడియా దేనికి వాడుకోవాలి? మన పనికొచ్చే విషయాలకు వాడుకుంటే అది పర్వాలేదు. పనికిరాని చాలా యాప్స్ మన సెల్ ఫోన్స్లో ఉన్నాయని మనకు తెలియదు. తల్లిదండ్రులు కూడా దాన్ని గమనించలేకపోతున్నారు. తన కొడుకే కానీ కూతురే కానీ కాలేజ్కి వెళ్ళరాని, స్కూల్కి వెళ్ళరాని వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు, ఏం చూస్తున్నారని తల్లిదండ్రులు పట్టించుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు బట్టో ఇంకో దాన్ని బట్టో వాళ్ళు బిజీగా ఉండడం బట్టో వాళ్ళు పట్టించుకోలేకపోతున్నారు. దానివల్ల ఎంత నష్టం చేకూరుతుందో ఎవరికి తెలియట్లేదు. సోషల్ మీడియాలోకి వెళ్ళిన పిల్లలు ఎలాగుంటున్నారో తెలుసా? మీడియాలో ఇప్పుడు ఇన్స్టాగ్రామే చూడనివ్వండి, ఫేస్బుక్కే చూడనివ్వండి, ఇంకోటి చూడనివ్వండి, ప్రతి దాంట్లో కూడా యవ్వనస్తులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నారా? వాళ్ళ ప్రవర్తన కానీ, వారు చేసే పనులు కానీ, వారు చేసే విధానాలు కానీ ఎవరైనా గమనిస్తున్నారా? తీసుకున్నప్పుడు కఠిన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? సరే, ఒక యాప్లోని మీరు చూడగానే ఇన్స్టాల్లో కానీ చూడండి,
అసభ్యకరమైన విషయాలు, అసభ్యకరమైన మాటలు, అసభ్యకరమైన చేష్టలు చేస్తున్నారు. వాటి పట్ల ప్రభుత్వం ఏ విధమైన చర్య తీసుకోలేకపోతుంది. అవే కనుక తీసుకొని ఉండుంటే ఇప్పుడు ఇట్లాంటివి జరగడానికి ఆస్కారం లేదు. అయితే మరి కాసేపట్లో ఏదైతే మనం చూడొచ్చు, మౌనికకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మరి కాసేపట్లో రాబోతుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఈ మృతదేహం ఏదైతే ముక్కలుగా చేసినటువంటి రవీంద్రకు ఇప్పటికే రిమాండ్ విధించారు. దాదాపుగా శిక్ష కూడా ఖరారయ్యే పరిస్థితి కనబడుతుంది. 14 రోజుల పాటు రిమాండ్ అనంతరం తిరిగి అతను ఖచ్చితంగా మాత్రం శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఉంది. క్షణికావేశంలో జరిగినటువంటి ఈ తప్పిదం భరింపరానిది, సహింపరానిది అని చెప్పి యువత చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.